పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఓడించకపోతే తన పేరు పద్మనాభం కాదు పద్మనాభరెడ్డిగా మార్చుకుంటానన్నారు ముద్రగడ పద్మనాభం. వైసీపీ కాపు ఎమ్మెల్యేలను తిట్టడానికి పవన్ కు ఏం హక్కుందని నిలదీశారు. తనను తీహార్ జైలుకి పంపించాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. సినిమా వాళ్ళు ఎప్పుడైనా ప్రజలను హక్కున చేర్చుకున్నారా అని ప్రశ్నించారు. ఇక రాష్ట్రం చంద్రబాబు తాత జాగీరు కాదన్నారు. వారి గుమ్మందరు ఉన్నారండి పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు ఈ జేబులో ఉన్నారన్నయ్య. ఏం చేశారన్నయ్యా? ఏం లేదన్నయ్యా. వాళ్ళు చేస్తారా? ఎప్పుడు తెచ్చేచ్చు కదా. మొన్న ఎలక్షన్ అనౌన్స్మెంట్ ముందే పోలవరం ప్రాజెక్టు కేంద్రం నిర్మిస్తుంది, స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ కావద్దు, ప్రభుత్వ అధీనంలో ఉంటుంది, ప్రత్యేకవాదం ఇచ్చేసాం అని చెప్పి ఆ ప్రధానమంత్రి గారికి చెప్పించవచ్చు కదండి. దానికి లేదు. అన్నీ చేస్తున్నారు సార్. మార్చి 15 పార్టీలో జాయిన్ అయ్యానండి, 16 మీతో కలిశాను, 15 నుంచి నా పని నేను చేస్తున్నాను సార్. అది నిరంతరం నా పని. అందులో 10 మంది చెప్పించుకోవడం ఉండదు సార్. నేను దూరిపోయి అలవాటండి. ఇది చెయ్యి అది చెయ్యి చెప్పించుకోను సార్. నేను అయ్యా నా పని నాకు సార్. ఎవరు చేశారు చేయలేదన్న చెప్పడానికి వారి కూటమిలో ఉన్న వారి గురువు గారు ముఖ్యమంత్రి అయినప్పుడు నేను ఏం ఆశించలేదండి. మీరు నన్ను తీసుకోదలుచుకుంటే ఫలితం ఆశించిన సేవ మీరు చేయించాలనుకుంటున్నాను. నేను ఎమ్మెల్యే పదవి కానీ ఎంపీ పదవి కానీ ఏమి ఆశించట్లేదు. మీరు ముఖ్యమంత్రి అవడం కోసం 90-80 సీట్లు అడగండి, వాటి కోసం కష్టపడతాను. షేరింగ్ చేసుకొని ముఖ్యమంత్రి పదవి 2 సంవత్సరాలు మీరు, 3 సంవత్సరాలు చంద్రబాబుకి ఇచ్చుకోండి అని చెప్పి నేను సలహా ఇచ్చానండి అయ్యా. ఎమ్మెల్యే సీట్ కోసం ఇప్పుడు ఆశ లేదండి అయ్యా. సార్ ఒక్కొక్క నిమిషం చెప్తాను. 84లో రామారావు గారు అండి నాదేర్ భాస్కర్ గొడవ తర్వాత మన అధికారులకు వచ్చిన తర్వాత క్యాబినెట్ మంత్రి ఇచ్చేస్తారు, నాకు కమర్షియల్ ట్యాక్స్ ఇచ్చారండి. వెళ్ళలేదండి అయ్యా. మంత్రికి ఎమ్మెల్యే రాజీనామా చేశానండి అయ్యా. ఎన్నో ఎంతమంది పంపించి రాజీనామా ఉపసంహరించుకోమన్నారని అయ్యా. చేయలేదండి అయ్యా. పదవి మీద కాంక్ష ఉన్న మనిషి కాదండి అయ్యా.